హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేనైతే ఇదైతే ఏ రెసిపీయో మీకైతే తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మసాలా బ్రెడ్ అనమాట. సో ఇంట్లో బ్రౌన్ బ్రెడ్ అయితే ఉంది, దాంతో ఏదైనా బ్రేక్ఫాస్ట్కి ఎమ్మీగా చేసుకోవాలనిపించింది. సో అందుకనే నేనైతే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. సో హెల్దీ రెసిపీ కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. సో ఆయిల్ వేసేసిన తర్వాత ఒక ఆనియన్ అయితే సన్నగా చాప్ చేసుకున్నాను, అదైతే వేసేసాను దీంట్లో. సో కొంచెం ఆనియన్ వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత మనమైతే పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. సో పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. సో నాకు రొటీన్గా ఇడ్లీ దోశ ఇవన్నీ తిని అయితే బోర్ కొట్టింది, అందుకనే ఈ రెసిపీ అయితే చేసుకున్నాను అనమాట. సో పసుపు కూడా వేసేసాము దీంట్లో. నేను ఇంతకుముందు కూడా ఈ రెసిపీ చేశాను, బట్ మిల్క్ బ్రెడ్తో చేసా, బ్రౌన్ బ్రెడ్తో చేయలేదు. సో ఇప్పుడు వచ్చేసి బ్రౌన్ బ్రెడ్తో చేస్తున్నా, ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. సో మరి ఎలా వచ్చిందో రెసిపీ మీరు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజ్జెస్ అన్నీ వేసేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా స్వీట్ కార్న్ అలాగే టమాటా అయితే వేసేసుకున్నాను అనమాట. టమాటాని అయితే ఇలా చిన్న చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. సో ఇది మొత్తం మంచిగా వేగనివ్వాలి. సో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇంట్లో అయితే కొత్తిమీర లేదు. సో ఒక రెమ్మ కరివేపాకు ఉంటే అదైతే వేసేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకున్నా. కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే అది బ్రెడ్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, అందుకని. సో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ అయితే మీరు చూసి వేసుకోండి, ఆల్రెడీ బ్రెడ్లో కూడా ఉంటుంది. సో మన బ్రౌన్ బ్రెడ్ అయితే ఇలా నేను క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఇప్పుడు దీంట్లో వేసేసి మిక్స్ చేసేద్దాం. సో బ్రెడ్ అనేది ఫస్టే మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మనం ఇంకా వేడి చేసిన తర్వాత హీట్లో ఇంకా సాఫ్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే టోస్ట్ చేసుకోవాలన్నమాట, కింద నుంచి పైకి పైనుంచి కిందికి మంచిగా. సో మీరు కలుపుతూ ఉండడం అయితే బెటరు, ఎందుకంటే మళ్ళీ కింద బ్రెడ్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్రెడ్ మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. నేనైతే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో మీకు కావాలంటే ధనియాల పొడి కూడా వేసేసుకోవచ్చు. జీలకర్ర పొడి అయితే కొంచెం చేదు వస్తుంది, నేనైతే వేసుకోను. సో మీరు ఇంకా టేస్ట్ ఎక్కువగా మంచి టేస్ట్ రావాలనుకుంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను వచ్చేసి లాస్ట్లో దించే ముందు చికెన్ మసాలా అయితే వేసేసుకుంటున్నాను. ఒక మంచి టేస్ట్ వస్తుంది చికెన్ మసాలా వేయడం వల్ల. సో అందుకనే చికెన్ మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో మనకి ఆల్రెడీ బ్రెడ్ అనేది ఉడికింది మంచిదే కాబట్టి మనం ఎక్కువగా టోస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, నార్మల్గా చేసేసుకుంటే సరిపోతుంది. సో మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉంది, మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మన మసాలా బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో. సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది, ఇది హెల్దీ అండ్ టేస్టీ కూడా. సో మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు ఇలాగే ట్రై చేయండి, వీడియోని లైక్ చేయండి.